హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజు పాప డైలీ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మటన్ పికిల్ అండి. ఈ వీడియోలో నేను మటన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేశాను స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఉంది, చూసేద్దాం రండి. ముందుగా ఫ్రెష్గా ఉన్న మటన్ ముక్కలను చిన్న చిన్న పీసెస్గా తీసుకొని దాంట్లో ఉప్పు అండ్ పసుపు వేసి నీరు బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత వీడియోలో చూసినట్టు తగినంత ఆయిల్ పోసి దాంట్లో మటన్ ముక్కలను ఫ్రై చేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూసినట్టు. దీనికి ఒక 15 మినిట్స్ పడుతుందండి. ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ముక్కలు అనేది కూడా గట్టిగా ఉండాలి, మెత్తగా అనేది ఉండకూడదు. అప్పుడే పికిల్ అనేది టేస్ట్ అండ్ పాడవకుండా ఉంటుంది. ఇక్కడ మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నాను. అది కూడా ధనియాల పౌడర్. అన్ని పౌడర్ ఏం అవసరం లేదండి. ఇవి కావాల్సినవి ఏంటంటే ఆయిల్ తగినంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 4 స్పూన్, అలాగే ఉప్పు వచ్చేసి ఒక 2 స్పూన్స్, ఒక లెమన్, గరం మసాలా అండ్ ధనియాల పౌడర్ అండ్ మటన్ మసాలా ఇవి ఉంటే సరిపోతుంది. అలాగే ధనియాల పౌడర్ని నేను ఇలా బరకగానే ప్రిపేర్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇదే మెయిన్ టేస్ట్ వస్తుంది ధనియాల పౌడర్తోనే. నెక్స్ట్ పొయ్యి వెలిగించుకొని మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదా, మళ్ళీ దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ను ఫ్రై చేసుకోవాలి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో ఉన్న పచ్చివాసన మొత్తం పోయి మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనకు ఇది ఫ్రై చేసుకునే టైం ఎంతంటే ఒక 15 మినిట్స్ పడుతుంది. అది ఇక్కడ నేను లో ఫ్లేమ్లోనే 15 మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాను. దీన్ని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే టేస్ట్ అంతా పోతుంది, అలాగే పచ్చివాసన కూడా అలానే ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూసినట్టు. చూశారు కదా, వీడియోలో చాలా చక్కగా ఫ్రై అయ్యింది. ఇలానే ఫ్రై చేసుకుంటేనే పికిల్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో కారం యాడ్ చేసుకుందాం. తరువాత ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుందాం. అలాగే గరం మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ మటన్ మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ వేశాక చివరిగా ఉప్పు వేసుకుందాం తగినంత. మరీ ఉప్పు ఎక్కువ వేయకూడదు, ఉప్పు తగినంత వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా గ్రేవీ అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న మటన్ ముక్కలను వేశాక మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇంకా మటన్ ముక్కలను స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం చల్లారిన తర్వాత ఒక లెమన్ని తీసుకొని కట్ చేసి దాంట్లో ఉన్న గింజల్ని తీసి ఇంకా జ్యూస్ని దాంట్లో పిండేయాలి. అప్పుడే ఇంకా ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది, అలాగే టేస్టీగా ఉంటుంది, పుల్లగా. ఇంట్లో లెమన్ ఫ్లేవరే చాలా ఇంపార్టెంట్ అండి. లెమన్ని జాగ్రత్తగా పిండుకోవాలి. అలాగే చక్కగా ఈజీగా అయిపోయింది ఈ మటన్ రెసిపీ. చూశారు కదా, చాలా చక్కగా ఈజీ ప్రాసెస్లో మటన్ పికిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఈ రెసిపీని ఈజీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతవరకు బాయ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.